శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి శీర్షిక మహాలయపక్షం. ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం. దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో. ప్రతి మానవుడు వారి పితృదేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితో పాటు మన తోటి మనుషులకి సహాయపడాలి. కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి. అది మనుష్య యజ్ఞం. వేదములు నేర్చుకుని బోధించడం దేవయజ్ఞం. అందరి తరపున దేవయజ్ఞం చేయడం కొందరి పని. అందరూ చేయవలసింది చేయగలిగింది భూతయజ్ఞం. అన్ని ప్రాణుల యందు ప్రేమ దయ కలిగి ఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చేయవలసినవే. ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు. పితృదేవతలు అంటే తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చవలసిందే. వేదము మాతృదేవోభవ పితృదేవోభవ అని చెబుతుంది. అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు. వారిని ఎన్నటికీ దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే. వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధకర్మలు చేయవలను. శ్రాద్ధకర్మ నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవలను అని ఒప్పుకున్నారు. మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్నపిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా. మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరి వాదన. మీకు ఒక కథ చెబుతాను. ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్టణానికి పై చదువులకై పంపించాడు. కొన్ని దినముల్లో ఫీజు కట్టవాలనని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపించమని ఒక లేఖ రాశాడు. తండ్రి కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులు ఇచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడని అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గుమాస్తా డబ్బు మీ అబ్బాయికి పంపబడింది, అతనికి చేరుతుంది అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వేయలేదు. అతను గుమాస్తా గారితో, నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది, వాటికి మీరు కన్నం కూడా చేయలేదు, మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు. గుమాస్తా అతనితో, మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు. తర్వాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరు రైతు సమాధానపడలేదు. కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుకున చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు. అది వారికి చెందుతుంది అంతే. ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా. అతను ఈ దేశంలో నివసించకపోయినా ఇక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయల్లో ఇచ్చినా అక్కడ డాలర్లుగాను పౌండ్లుగాను మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వర్ని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించింది వారికి చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లిదండ్రుల యందు కృతజ్ఞతాభావం, శాస్త్రం యందు నమ్మకం. శ్రద్ధతో పెట్టేదే శ్రాద్ధం. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో, ఎలా చేయాలో అలాగే చేయాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను, పోస్ట్ డబ్బాలో వేయను, మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు. ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలను తెలిపేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్ని ఇస్తుంది. జై జయ శంకర, హర హర శంకర. సర్వే జన సుఖినో భవంతు.